నాగేశ్వర్ గారు ఏమన్నారో లేదంటే మన పాషం యాదగిరి గారు ఏమన్నారో వాళ్ళు మీరు కలిసి కొట్లాడుకుంటున్న వైనం గత వారం రోజుల నుంచి చూస్తున్నాం. ఎందుకు మీరెందుకు స్టేక్ హోల్డర్స్ కాదు? మీ పిసిసి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద అటాక్ చేశారు, ఫుల్ రేంజ్ లో అటాక్ చేశారు. అదే ఇప్పుడు ఒక మాట్లాడుతున్నాడు కదా పాకిస్తాన్ నుంచి వచ్చినామనే పాకిస్తాన్ ప్రస్తావన ఎందుకు వస్తుంది? ప్రతి పాషన్ అయిపోయింది. పాకిస్తాన్ ఉగ్రవాదం మాట్లాడాలి ఎందుకు వస్తుంది? ఎందుకు వచ్చిందా మాట? తెలంగాణ పాకిస్తాన్ ప్రస్తావన ఎందుకు వస్తుంది? పాకిస్తాన్ ప్రస్తావన ఎందుకు వస్తుంది? అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నారు? అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది మీది ఫాల్స్ ఆర్గ్యుమెంట్. మీరు అలా అరవద్దు దయచేసి. ఇస్మాయిల్ గారు ఒక మాట నాకు అర్థం కాదు. విఠల్ గారు ఆగండి, మీరు ఆగండి. ఇప్పుడు చర్చ ఆగండి, ఏదో ఆవేశపడిపోతే విఠల్ గారు ఒక్క నిమిషం. ఇక్కడ నాకు ఇద్దరు విఠల్ ఆగండి. చాలా ఉన్నాయి, అందరికి పౌరుషం ఉంటది. కానీ ఒక మాట బీజేపీ విఠల్ గారు, ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? మేమైనా ఉగ్రవాదమా, ఎందుకు మమ్మల్ని రెస్ట్రిక్ట్ చేస్తారు అని. నాకు ఒక్క నిమిషం. ఇప్పుడు ఆయన అన్నాడు మేమైనా పాకిస్తానీయులమా? ఇండియాలో పాకిస్తానీయులకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా లేవా? 100% ఉన్నాయి కదా. మాట అంటేనే బద్దలైపోయినట్టు సెలవైపోతే పాకిస్తాన్ అనే పేరెత్తేది ఒక్క నిమిషం. పాకిస్తాన్ కావాలి. పవన్ కళ్యాణ్ గారు ఒక్క నిమిషం. దయాకర్ ప్లీజ్ ఒక్క మాట. దయాకర్ ప్లీజ్ ఒక్క మాట అన్న. దయాకర్ అన్న 1 minute. దయాకర్ అన్న 1 minute. అన్న 1 minute. ఆర్కే 1 minute తీసుకుంటా. కంప్లీట్ చేయాలంట. దయాకర్ గారు కంప్లీట్ చేయాలన్నా మీరు మాట్లాడేటప్పుడు నేనేమన్నా చేస్తున్నా? లేలే మాట్లాడు. ఇస్మాయిల్ ఆవేశపడ్డాడు. నేనేమంటున్నా అంటే పవన్ కళ్యాణ్ తెలుగోడు, ఇండియను. పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో రావాలనుకున్నాడు. పాకిస్తాన్ అనే పేరు నీకెందుకు వస్తుంది? మానవానికి ఆర్కే నాయకుడు నాకెందుకు వచ్చిందంటే పొన్నం ప్రభాకర్ అన్న ఏదైతే మాట్లాడిండో, నేను తెలంగాణ బిడ్డ, నాకు హక్కు ఉంది, నా అబ్బా జాగిరే, నేను కూడా తెలంగాణ బిడ్డనే, నా ఏ జాగిరే, పాకిస్తాన్ నుంచి రాలేదని నేను అనుకుంటున్నానంటే ఆర్కే నాయుడు కూడా అనుకునే హక్కు ఉన్నది బ్రదర్. నేను తెలంగాణ నా జాగిరే అనే హక్కు నీకున్నది, నాకుంది. అదే అండి, నేను పాకిస్తాన్ నుంచి వచ్చే ఒకవేళ నేను పాకిస్తాన్ నుంచి వచ్చే హక్కు ఉండకపోవచ్చు. భారతదేశ రాజ్యాంగం ప్రకారం నేను అనుకునే హక్కు నాకుంది. మీకు పాకిస్తాన్ అనే పేరు ఎందుకు వస్తున్నది? ఎస్, నేను భారతదేశంలో కాదు. దయాకర్ గారు అయిపోయిందా?